దొంగ సాధువు. దొంగ సాధువు అక్బర్ చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది. అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసునని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్న కూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్ని రోజుల క్రితం ఆమె కళ్ళెదురుగానే ఆమె అమ్మా నాన్నలను ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ అఘాయిత్యాన్ని కళ్ళారా చూసిన ఆ అమ్మాయికి అప్పటి నుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగు చేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మా నాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు? పైగా గుడ్డివాడు. ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతేకాదు ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతుందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే నిర్ధారించి ఆశ్రమం నుండి వాళ్ళను వెళ్ళగొట్టించాడు. అయితే ఆ అమ్మాయి రోజంతా అలాగే ఏడుస్తూనే ఉంటుంది. దీంతో ఆమె చెప్పిన మాటలు నిజమేనన్న సందేహంతో ఆమె చిన్నాన్న బీర్బల్ దగ్గరకు తీసుకెళ్ళాడు. జరిగినదంతా విన్న బీర్బలు మరుసటి రోజు ఆ అమ్మాయిని, ఆమె చిన్నాయనను, గుడ్డివాడైన సాధువును రాజుసభకు పిలిపించాడు. నువ్వు ఈ అమ్మాయి అమ్మా నాన్నలను చంపావా అని గుడ్డి సాధువును ప్రశ్నించాడు బీర్బల్. నేను గుడ్డివాడిని, నేనెలా చంపగలను అన్నాడు సాధువు సమాధానంగా. అలాగా అంటూ 1 నిమిషం వ్యవధిలో కత్తి తీసి సాధువు మీదికి ఉరికాడు బీర్బల్. అంతే, తనకు అపాయం ముందుకొస్తుందని గ్రహించి సాధువు వెంటనే మరో కత్తి తీసుకొని బీర్బల్ పైకి ఎదురుదాడిని దిగాడు. దొంగ సాధువు అసలు రూపాన్ని బయటపెడుతూ తన పైకి దాడికి దిగిన దొంగ సాధువు తలను ఒక్క దెబ్బతో తెగ్గొట్టాడు బీర్బల్. అంతేకాకుండా అతడి వల్ల నష్టపోయిన అమ్మాయికి రాజస్థానంలో ఆశ్రమం కల్పించాడు.